నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సస్పెన్షన్ ఎత్తివేతకు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఈ ఘటన జరిగింది. గతేడాది డిసెంబర్లో అదే పోస్ట్ ఆఫీస్లో పనిచేసే సీనియర్ సూపరింటెండెంట్ పి బాలసుబ్రహ్మణ్యం లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకు దొరికిపోయాడు. ఓ పోస్ట్ మెన్ పై సస్పెన్షన్ ఎత్తివేతకు ఆయన ఈ లంచం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన సస్పెన్షన్ తర్వాత హెడ్ పోస్ట్ మాస్టర్ కేవీఎస్ఆర్ ఆచార్యులు, పోస్ట్ ఆఫీస్ సుందరీకరణ పేరిట పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల నుంచి లక్షల్లో విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. నేను నరసింహస్వామి, సీనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ విజయవాడగా పనిచేస్తున్నాను. అడిషనల్ ఛార్జ్లో భాగంగా భీమవరం సీనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్గా పనిచేస్తున్నాను. ఈ సుందరీకరణకు బట్టి డిపార్ట్మెంట్ కానీ మా ఆఫీస్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ ఎవరికి లేదు. మరి ఏ కమిటీ వేయడానికి కూడా ఎట్లాంటి నిబంధనలు కానీ అధికారాలు ఎవరికి ఇవ్వలేదు. మరి ఈ డబ్బులు ఎవరు వసూలు చేశారు, మరి ఎంత వసూలు చేశారనేది మాకు మాత్రం అట్లాంటి మా దగ్గర ఎట్లాంటి ఆధారాలు మా దగ్గర మాత్రం మా ఫైల్లో ముఖ్యంగా ఎట్లాంటివి లేవండి. నేను జనవరిలో చేశానండి. జనవరిలో జాయిన్ అయినాను. బ్యూటిఫికేషన్ అనే ప్రస్తావన మాత్రం మా ఆఫీస్ రికార్డులో మాత్రం ఎట్లాంటిది పర్మిషన్ కానీ ఎవరికి కానీ ఇవ్వలేదండి. ఇప్పుడే మా దృష్టికి వచ్చిందండి. ఇట్లాంటి వార్తలు మాకేమి మా దానిలో లేవండి. అట్లాంటి మాత్రం మాకు ఫైల్ ముఖ్యంగా ఎట్లాంటి ఆధారాలు లేవండి. నేను 2/1/2024 నుంచి ఛార్జ్ తీసుకున్నాను. అంతకుముందు ఏం జరిగిందో కానీ నేను ఇప్పటి నుంచి మాత్రం ఎట్లాంటి సేకరణలు కానీ ఎట్లాంటి ఆధారాలు కానీ లేవండి. మీ సమక్షంలోనే సార్ పలానా వాళ్ళ దగ్గర మేము వసూలు చేసాం, దాని భాగంగా పెట్టాం, దాన్ని పర్చేజ్ చెప్పారు. ఇప్పుడు వీటికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ అంటే ఒకటి, మీరు అసలు నా యాక్షన్స్ నేను రాకముందు జరిగిందండి. మరి దీనికి సంబంధించి మన శాఖాపరమైన దర్యాప్తు చేపట్టి మనం పై అధికార దృష్టికి తీసుకెళ్లి మరి వాటిని తీసేయడమా ఉంచడమా అనేది చెప్తారు. ఎట్లాంటి పోస్ట్ అయినా, పోస్ట్ ఎవరు పనిచేయచున్నా అతను పోస్ట్ మాస్టర్ గానీ రెగ్యులర్ అని చేయాలండి, డ్యూటీ చేయాలి. ఎవరైనా అట్లాంటి మాటలు అంటే వాస్తవాలండి. యాక్చువల్లీ ఏ రోజైనా మనం డ్యూటీ చేస్తున్నాం అంటే, ఇప్పుడు భీమవరం సూపరింటెండెంట్ గా ఉన్నా, నేను అడిషనల్ అయినా నేను భీమవరం సూపరింటెండెంట్ గానే పని చేయడం జరుగుతుంది. కానీ అట్లాంటి అది పద్ధతి కాదండి. అది ఇది అఫీషియల్ కరెస్పాండెంట్ పోస్ట్ మాస్టర్ గారికి కూడా వెళ్ళిందండి. అది ఎవరికి లేదండి. భారత ప్రభుత్వ రంగ సంస్థ యాక్చువల్ గా భారత ప్రభుత్వం పై అధికారులు ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగానే ఉంటాయి, కానీ మార్చే అధికారం ఎవరికి లేదండి. ఏమంటారు సార్? ఎవరి మీద అంటే శాఖాపరం మీద దానికి ఎవరి బాధ్యత అయితే వాళ్ళ మీద ఎవరైనా సస్పెన్షన్ అయినా కానీ డిపార్ట్మెంట్ శాఖాపరమైన దర్యాప్తు వదిలిపెట్టదండి.